హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ తెలుగు టెక్ టూర్స్ ఛానల్కి మీకు స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సెకండ్ యూట్యూబ్ ఛానల్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనే ప్రాసెస్ని మనం చూస్తాం. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ఒకసారి నొక్కి యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను నా మొదటి ఛానల్ డాష్ బోర్డ్లో ఉన్నాను. తర్వాత రైట్ సైడ్లో ప్రొఫైల్ పిక్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది. దీంట్లో సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయండి. సెట్టింగ్స్ బటన్ పై క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో దీంట్లో చూడండి, సెట్టింగ్స్లో కింద యువర్ యూట్యూబ్ ఛానల్ ఉంది. కింద చూసినట్లయితే మనకు ప్రొఫైల్ పిక్ ఉండి కింద 3 ఆప్షన్స్ కనబడ్డాయి కదా, ఛానల్, స్టేటస్ అండ్ ఫీచర్స్ అని. తర్వాత కింద చూడండి, ఇక్కడ క్రియేటివ్ న్యూ ఛానల్ అనేది చూడండి. ఇక్కడ ఈ యొక్క క్రియేటివ్ న్యూ ఛానల్ అనే బటన్ పై మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. దానిపై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి, టు క్రియేట్ ఏ న్యూ ఛానల్, క్రియేట్ బ్రాండ్ అకౌంట్ అని. సో ఈ యొక్క మీకు ఏదైతే కావాలనుకుంటారో, మీరు మీ ఛానల్ నేమ్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనుకుంటారో ఆ యొక్క నేమ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, బ్రాండ్ అకౌంట్ నేమ్ అనేది. సో మీరు ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ అనేది ఇక్కడ యూట్యూబ్ ఛానల్గా ఉంటుంది అనమాట. సో నేను ఇక్కడ చూడండి, నేను నా పేరు మీదుగా నేను ఇక ఛానల్ని క్రియేట్ చేస్తున్నాను. కంది రమేష్ అని ఎంటర్ చేశాను. తర్వాత క్రియేట్ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. సో ఇక క్రియేట్ అనే బటన్ పై క్లిక్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మన యొక్క సెకండ్ ఛానల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఛానల్ నేమ్ వచ్చేసి కంది రమేష్గా మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ యూట్యూబ్ ఛానల్లో డాష్ బోర్డ్లోకి వచ్చాను. నేను మళ్ళీ డాష్ బోర్డ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయగానే 2 ఛానల్ కనబడుతున్నాయి చూడండి, ఫస్ట్ ఛానల్, సెకండ్ ఛానల్. సో నేను సెకండ్ ఛానల్ పైన క్లిక్ చేస్తున్నాను. సెకండ్ ఛానల్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెకండ్ ఛానల్ డాష్ బోర్డ్ అనేది కనబడుతుంది. సో దీంట్లో చూసినట్లయితే మనకి నేను ఛానల్ని వెరిఫై చేస్తాను. ఛానల్ అనే బటన్ పై క్లిక్ చేస్తాను చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో లెఫ్ట్ సైడ్లో ఛానల్ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను చూడండి. ఛానల్ అనే బటన్ పై క్లిక్ చేయగానే కంది రమేష్ అనే యూట్యూబ్ ఛానల్ కింద, సో ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఛానల్ నేమ్ కింద వెరిఫై అనే బటన్ కనబడుతుంది. ఇక వెరిఫై అనే బటన్ పై క్లిక్ చేయండి. వెరిఫై అనే బటన్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మన యొక్క మొబైల్ నంబర్ని, ఈమెయిల్ ఐడిని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అనేది, అకౌంట్ వెరిఫికేషన్ అనేది జరగాలి. 2 స్టెప్ ప్రాసెస్ అనమాట. దీంట్లో నేను ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ టెక్స్ట్ మెసేజ్ అనేది మన మొబైల్కి పంపిస్తారు, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ గానన్నా లేకపోతే కాల్ అన్నా చేస్తారు. కాబట్టి నేను ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ వెరిఫికేషన్ అనేది చేయాలనుకుంటున్నాను కాబట్టి టెక్స్ట్ మెసేజ్ సెకండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద చూడండి, ఈ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయమంటుంది. సో నేను ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత, ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది కదా కింద, చూడండి, సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేశాను. సో సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయగానే నేను ఇచ్చినటువంటి మొబైల్ నంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. సో యొక్క ఓటీపీని నేను ఇక్కడ ఎంటర్ చేశాను. సో ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సబ్మిట్ అనే బటన్ పై క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, వెరిఫైడ్ అని వచ్చింది. కంగ్రాచులేషన్స్, యువర్ యూట్యూబ్ అకౌంట్ ఈజ్ నౌ వెరిఫైడ్ అని వచ్చింది. సో కంటిన్యూ అనే బటన్ పై క్లిక్ చేస్తున్నాను. సో కంటిన్యూ అనే బటన్ పై క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి, వెరిఫై ఉండే ఇంతకుముందు, ఇప్పుడు వెరిఫైడ్ అని వచ్చింది. సో ఈ విధంగా సెకండ్ ఛానల్ అనేది నేను క్రియేట్ చేయడం జరిగింది, ఛానల్ని వెరిఫై కూడా చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వారికి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.